ఫ్రెండ్స్, ముందుగా అందరికీ అన్న చెల్లెలకి అక్కదమ్ములకి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ అందరికీ. టీ లైరా, టీ ప్రియశీరా. మా వచ్చేసి రోజు సేమియా. ఇంకా నేను టీ తాగాలి. ఓకే, మరి ఇవాళ మినీ బ్లాగ్ అయితే మీకోసం మార్నింగ్ బ్లాగ్తో ముందుకు వచ్చిన. అన్నిటిని మించి రక్త సంబంధం చాలా గొప్పది ఫ్రెండ్స్. నన్ను అడిగితే ఏమంటారు, నిజమే కదా. ఎన్ని బంధాలు ఉన్నా ఆ బంధాన్ని మించి సృష్టిలో ఏది లేదనిపిస్తుంది నాకైతే. ఈ రాఖీ పౌర్ణమి అంటే చాలా ఇష్టం నాకు. అన్ని ఫెస్టివల్స్ కంటే రాఖీ పౌర్ణమి చాలా ఇష్టం. మీతో రెండు షేర్ చేసుకున్నామని రెండు మాటలు అయితే చెప్తున్నా అంతే. ఓకే, మరి నేనైతే ఇంకా తీరాలి. సేమియా అయితే చేసుకోవడానికి ఇక్కడ మిల్క్ ఈరోజు పండగ కదా, చిన్న ఏదన్నా సెలబ్రేషన్ అయితే చేసుకోవాలి కదా. ఇక మాకు వచ్చిందంటే ఇక చిన్న కొద్ది గొప్ప అంటే సేమియా అంతవరకే. టీలు తాగిరా ఫ్రెండ్స్. పొద్దున్న అయితే ఇట్లా బాదం పప్పులు తింటే మంచిది ఆరోగ్యానికి. బాదం కిస్మిస్ ఈరోజు మాకు చిన్నగా పండగలాగా దావత్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే రాఖీ పండుగ అని కాదు, రాఖీ పండుగ లేకుండా ఈరోజు అయితే స్పెషల్ డేనే మాకు ఇంట్లో, శనివారం కాబట్టి. ఎందుకంటే శ్రావణం 3వ శనివారం మాకు చాలా గుర్తుండిపోయే రోజు. నరసింహస్వామికి ఒక పొద్దులు అవుతుంటాం. నరసింహస్వామి దగ్గరనైతే చిన్నగా యాటానికి ఇట్లా కట్ చేసి ఇంటింటికి పాలు వేసుకొని చుట్టాలు ఇట్లా వస్తారు. కానీ ఈరోజు పండగ కాబట్టి చుట్టాలు ఎవరు లేరు. ఇంకా అందరూ ఆడపిల్లలందరూ ఎవరి ఇంటికి అన్నదమ్ములకైతే రాఖీ కట్టడానికి వెళ్ళాలి కదా. ఇక అందుకని చెప్పేసి ఇంకా పూజను అయితే కంప్లీట్ చేసుకొని దేవునికి ప్రసాదంలాగా నైవేద్యంలాగా అయితే చూపించడం. తర్వాత ఇంకా రాఖీ పండగ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఎవరి ఇంటికి వాళ్ళు అయితే ఆడబిడ్డలు అయితే వెళ్తారు. పూజనైతే ఈరోజు మా ఇంట్లో జరుగుతుంది, మా అత్తమ్మ చేస్తుంది. ఇక ఇంటికాడ ఉంది అని చెప్పేసి మా అత్తమ్మనైతే పూజ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక అర్థం చేసుకోవాలి, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఈరోజు శనివారమే. కానీ ఇక కొన్ని సిచ్యువేషన్లు ఉంటాయి, అట్లా వాళ్ళు చేస్తారు మన వాళ్ళు. నేనైతే ఇంకా సేమియా బయట మేము తినడానికి చేస్తున్నాం అంతే. పండగ కదా, ఇక పిల్లలు ఉన్నారు అందుకని చెప్పేసి. ఏం పోసుకున్నాం, నాకు ఏదైనా తినడం అలవాటు. ఇటు బొక్క ఏ నేను తెచ్చుకున్న ఒకటి రాసేసి. నేను చాగు, నువ్వు చాయ్ తాగినవా? నీకు ఎవరు పోసిరు మరి చాయ్? అట్లా గిన్నెలో తీసుకుపోవాలని చెప్పిన. నేడుతామండి ఊక ఇటు ఎట్లా కాదు. చాయ్ పోయావా నువ్వు అని అనవా నన్ను? నువ్వు వస్తుంటున్నావు మరి అత్తమ్మ. నాకు ఏదైనా నాకేం తెలుస్తుంది ఆయన అనుకుంటున్నావు. నాకైతే ఎవరు తిన్నా స్మెల్ చూసి తింటే బాగున్నాయి. పెరుగైనా ఏదైనా కానీ అట్లా అదొక పిచ్చి అలవాటు అన్నట్టు నాకు. మీరు నా ఫ్యామిలీ అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కటి నేనైతే మీతో షేర్ చేసుకోవడానికి నేను మొహమాట పడతలే. ఈ వీడియోలో మీకు ఏమన్నా ఇబ్బంది మాత్రం సారీ, కాకపోతే చెప్పాల్సిన బాధ్యత మాత్రం నాది. ఎందుకంటే ప్రతి శనివారం మేము పూజ కంప్లీట్ చేసుకొని మేము ముందుకు వస్తాం కాబట్టి మీకు డౌట్ అనేది ఉంటుంది కదా, ఎందుకని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసిన అంతే. ఓకేనా? ఇంకా చెప్పాలంటే మా మామయ్య మా అత్తమ్మ కంటే ఎక్కువ మా మామయ్యని పూజిస్తారు. దేవుళ్ళ మీద భక్తి బాగా. మన ఫ్యామిలీ అంటే చెప్పచ్చు, చెప్పరాదు తెలియదు, కాకపోతే చెప్తా ముందు పూజనైతే చాలా ఉంటుంది. నరసింహస్వామి దేవుడు మాకు ఇష్టం కదా, అందుకని చెప్పేసి కొంచెం ఆ దేవుడు అంటే ఆయనకు ఇక భక్తి కొంచెం పూనుకుంటా అన్నట్టు. అందుకని చెప్పేసి ఎవరు చేసిన శనివారం, ఈ శనివారం అయితే చాలా స్పెషల్. ఆయనకు ఆయనే చేస్తుండ్రు అతని కంటే ఫస్ట్గా. ఉన్నది అందులో ఉండొచ్చు, మనం తనాబిల్ల లేకపోతే ఇక కొనుక్కొచ్చుకోవాలి అంతే. తనాబిల్ల కవర్లో ఉండే అట్లా
తన బిల్లు ఉంటుంది, లేకపోతే అయిపోయినట్టే. ఇద్దరైతే ఒకరికొకరు చేస్తారు పూజ చూపెట్టడానికైతే. మా సార్ బిజీగా ఇంట్లో పండగ వాతావరణం. తనాబిలు ఉంటే ఉంటుంది రజిత, లేకపోతే కొనుక్కొచ్చుకోవాలి అంతే. అన్నీ అయితే నేను దేవుని సామాన్లలో పెట్టిన కవర్లో పెట్టి ఏ అన్న లేకపోతే అయిపోయినట్టే. మా కోడలు కూడా నాతో టీ తాగుతుంది చూడండి. వచ్చేసి నాకెళ్ళి బిస్కెట్లు, నా బిస్కెట్లను తీసుకొచ్చుకుంది. కింద చాయ్ ఉంది, చెప్పు ఎప్పుడు రాఖీ కడతావు? కడతా, ఇప్పుడు కట్టాలి. స్నానం చేస్తుండు మా అల్లుడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రాఖీ రక్షాబంధన శుభాకాంక్షలు. అయిపోయిందా? అంతే. నువ్వు ఎప్పుడు కడతావు రాఖీ? ఒక్కటే ఊరుకుడు పిల్లలకు కూడా వీడియో అంటున్నట్లుంటుంది అన్నట్టు. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్తా. అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు. ఆల్ ఆఫ్ యు ఫ్రెండ్స్, రక్షాబంధన్ శుభాకాంక్షలు. మరి ఏం పెడతాం మీ చెల్లెకి కట్న కానుకలు? నీళ్ళు వాడు ఇక్కడ రేకులనే పోసినట్టున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ అయితే మేము ముందు ఇట్లా వచ్చిన చిన్న మినీ బ్లాగ్ తోటి అయితే మార్నింగ్ ముందుకైతే వచ్చిన. ఇంట్లోనైతే ఇట్లా ఉన్నది. శనివారం మా ఇంట్లో హడావిడి పండగ వాతావరణం. ఇక కూరనైతే తీసుకొచ్చింది, పాలు తీసుకొచ్చిన కూర వండేసి ఇంకా సేమియా చేసేసుకొని టీవీ మీకు వడ్డిచ్చి మీకు పెట్టి మీరైతే ఇంటికి రండి అందరూ ఆహ్వానితులే ఈరోజు మా ఇంటికి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా టీ తాగాలి. టీ తీసుకొచ్చుకున్నాం, అక్కడ పెట్టుకున్నాం. ఇంకా టీ తాగడానికి రాదు కదా, ఎందుకంటే ఒక చేతిలో మొబైల్ ఒక చేతిలో టీ అంటే కష్టం. అందుకని చెప్పేసి ఈ మినీ బ్లాగ్తో మేము ఇంటికి వచ్చిన ఎట్లా వచ్చిందో చెప్పండి, లైక్ ఇవ్వండి. వీడియో ఏమైనా ఇష్టకుంటే సర్చ్ చేసుకుంటా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో వీడియో అయితే. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్స్కి వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకి అయితే లైక్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, అంతే ఏం చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ఉంటా. రాఖీ కట్టంగా చిన్న షార్ట్ అయితే చేయడానికి ప్రయత్నిస్తాం. మీకోసం ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ నా ఫ్యామిలీ కాబట్టి మనం జరిగేది మేమేం చేస్తామని షేర్ చేసుకోవాలి కాబట్టి మేము ముందు ఉంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్, అంతవరకు బాయ్ చెప్పు మేఘన. మీ చెల్లెకి ఏం పెడతా అంటే చెప్పలేవు, ఆన్సర్ లేదు ఆన్సర్ లేదు. బాయ్ చెప్తా, అడుగుతా కానీ అన్నీ ఉన్నది. చెప్పు, చెప్పలేవు. ఏం పెడదాం? ఆడపిల్ల కట్టిన చీరనంట. చీర కావాలా? నీకు ఏం కావాలి? నాకు చీరదే వద్దు. మరి ఏం కావాలి? డబ్బులు కావాలి. ఎన్ని? 1,00,000 రూపాయలు కావాలి. పెడతారా? ఏదద్దు, అది మంచిగా ఉంటే నాకు అంతే. మంచిగా ఉంటే ఆగు, ఒక్క నిమిషం ఆగు. నేను మంచిగా ఉంటే నాకు అంతే కాదు. అట్లా ఉంటుంది అన్నట్టు. ఆడపిల్లల దీవెనాడుతుంటే మనమైతే ఇంకా చెప్పలేం. ఆడపిల్ల దీవెనాడుతుంటే మనం సంపాదించుకున్న అదే కొన్ని కోట్లతో సమానం. ఏమంటారు ఫ్రెండ్స్? వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే వాళ్ళు బాగుంటారు. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ మినిట్లో నాకు గుర్తుకొచ్చేస్తే మేము ముందుకు వచ్చి వీళ్ళు ఇద్దరి ఎట్లా ఉంది బాండింగ్ అని చెప్పేసి మేము ముందు తీసుకొచ్చిన. ఓకే మరి బాయ్.